యాక్చువల్‌గా మనం ఇవాళ చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ అయిందండి 2000 ఇయర్‌లో. దీన్నే మనం ఇండియన్ సైబర్ లా అంటూ ఉంటాం. కానీ చాలా శాతం వరకు ఇది జనాల్లో ఒక అవేర్‌నెస్ లేదు ఈ యాక్ట్ గురించి. జనాల్లోనే కాదు, ఈవెన్ పోలీస్ అఫీషియల్స్ అండ్ లా ఎన్ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడిప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు దీన్ని. అసలు ఇలాంటి ఒక యాక్ట్ ఉందని. ఇందులో పర్టికులర్‌గా మనం చూసినట్టయితే 2008లో అమెండ్మెంట్ జరిగింది. అందులో ఒక కొత్త రకమైన సెక్షన్ యాడ్ చేశారు 66 అని చెప్పేసి. మనం ఆల్రెడీ 66A గురించి లేటెస్ట్‌గా కాంట్రవర్సీ చూసాము. సుప్రీం కోర్ట్ హ్యాస్ స్ట్రక్ దట్ సెక్షన్ డౌన్. సో దానిలోనే 66E అనే ఒక పర్టికులర్ సెక్షన్ ఉంది, విచ్ ఈస్ కంప్లీట్లీ టాకింగ్ అబౌట్ వయలేషన్ ఆఫ్ పర్సనల్ ప్రైవసీ. అంటే ఇక్కడ పర్సనల్ ప్రైవసీని కనుక ఇందాక మేడం చెప్పినట్టు ఇన్వైట్ చేసినా, లేకపోతే ఏ రకంగా కానీ ఇంట్రూడ్ అయినా పర్సనల్ ప్రైవసీలోకి ఈ పర్టికులర్ సెక్షన్ కింద వయలేషన్ అవుతుంది. అండ్ పనిష్మెంట్ కూడా అప్ టు 3 years అండ్ 2 lakh rupees ఇంప్రిజన్మెంట్, ఫైన్ కూడా ఉంది దీనిలో. కానీ చాలామందికి అవేర్నెస్ లేదు, ఇలాంటి ఒక చట్టం ఉంది, లేకపోతే ఇలాంటి ఒక రెగ్యులేషన్ ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెక్షన్ 66E అని చెప్పేసి అందులో క్లియర్గా రాశారు, మీరు ట్రాన్స్మిట్ చేయక్కర్లేదు, మీరు ఎవరికైనా పంపించక్కర్లేదు, జస్ట్ మీరు క్యాప్చర్ చేసినటువంటి ఇమేజెస్ని దట్ ఇట్ సెల్ఫ్ కెన్ బి అన్ అఫెన్స్. సో మనం చూసినట్టయితే సో ఈ ప్రొవిజన్తో పాటు ఐపీసీలో కూడా రెగ్యులర్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 509 అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అన్న ఒక ప్రొవిజన్ ఉంది. అలాగే సెక్షన్ 354 కూడా ఉంది, విచ్ ఇస్ టాకింగ్ అబౌట్ ది అఫెన్సెస్ రిగార్డింగ్ హ్యూమన్ బాడీ. సో ఎగ్జాక్ట్గా డిస్టర్బింగ్ ద ప్రైవసీ, ఇవి ఇలాంటి ప్రొవిజన్స్ కూడా వాడుకోవచ్చు. కానీ ఈ 66A అనేది 66E అనేది చాలా కొత్త ప్రొవిజన్. ఇది నాట్ మెనీ పీపుల్ ఆర్ అవేర్ అనమాట. ఇది కామన్ మెనే కాదు, ఈవెన్ షాప్స్ కానివ్వండి, లేకపోతే షాపింగ్ మాల్స్ కానివ్వండి, లేకపోతే కంపెనీస్ కానివ్వండి, అది కూడా రికగ్నైజ్ చేసి ఇలాంటి ఒక యాక్ట్, ఇలాంటి ఒక రూల్ ఉంది కాబట్టి మనం తగిన జాగ్రత్తలు ప్రికాషన్స్ తీసుకోగలిస్తే మనం లీగల్గా కూడా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ అనుభవించాము అని వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ రావాలండి, ఈ సైబర్ లా మీద అవేర్నెస్ రావాలి, అండ్ పర్టికులర్గా ఇలాంటి ప్రొవిజన్. సో దీంతో కాకుండా ఏంటంటే మనం ఇంకా బెటర్గా ఇందాక మేడం సజెస్ట్ చేసినట్టు మేబీ ఎన్ఫోర్సబిలిటీ, దీన్ని ఎలాగ మ్యాండేటరీగా చేయాలి అనే ఒక ప్రొవిజన్ మీద వర్క్ చేస్తే మేబీ ఇంకా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ అవుతుంది. దీనికి మిగతా లాస్కి ఇక్కడే డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మిగతా లాస్ ఏంటంటే మనకి ఐపీసీ తీసుకోండి, లేకపోతే క్రిమినల్ లా తీసుకోండి, ఎవరి మీద అయితే మనం ఉపయోగిస్తున్నామో, ఇప్పుడు ఏదైనా క్రైమ్ రియల్ వరల్డ్లో చేస్తే ఓకే, చాలామందికి ఐడియా ఉంది ఇలాంటి లా, ఇలాంటి తప్పు చేస్తే నాకు అది లీగల్గా పనిషబుల్ అని. కాకపోతే సైబర్ లాకి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఎవరి మీద అయితే మనం ఇంపోజ్ చేస్తున్నామో ఆ పీపుల్ చేంజ్ అవ్వట్లేదు, వాళ్ళకి ఐడియా లేదు ఏది కరెక్ట్ ఏది తప్పు, ఇలా చేస్తే మనకు ప్రాబ్లం వస్తుందా అనే ఐడియా లేదు. దానివల్ల ఏమైపోతుందంటే తెలుసో తెలియకుండానో ఇలాంటి ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్గా ఇందాక నేను చెప్పినట్టు ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు ఈ చట్టం తెలియలేదు అని చెప్పేసి మనం ఒక డిఫెన్స్ తీసుకోలేం రేపు. అందుకనే ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ అనేవి మోర్ కండక్ట్ చేస్తే ఈవెన్ కామన్ మ్యాన్కి కూడా అర్థం అవుతుంది. ఇందాక మనం టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా మిస్యూజ్ అవుతుంది. సో ఆ మిస్యూజ్ని కూడా కొంతవరకు మనం కర్టైల్ చేయొచ్చు. 100% మనం ఎలాగైనా కర్టైల్ చేయలేం కాబట్టి లీగల్గా ఇలాంటి ఎన్ఫోర్స్మెంట్ లాని ఇంకా బెటర్గా ఎన్ఫోర్స్ చేయడానికి పీపుల్ అండ్ మీడియా ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగలుగుతాయి. దో ఎగ్జిస్టింగ్ లా ఉన్నా ఇంకా దాన్ని స్ట్రింజెంట్ చేయడానికి గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకున్న అల్టిమేట్గా పీపుల్ కోఆపరేట్ చేసి వాళ్ళకి ఐడియా వస్తే పీపుల్ ఆన్ హూమ్ ఇట్ హ్యాస్ టు బి ఎన్ఫోర్స్డ్, వాళ్ళు కనుక కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఓకే ఇది రైట్ ఇది రాంగ్, ఇలా చేస్తే నేను డెఫినెట్గా ఒక అఫెన్స్ కమిట్ చేశాను అనే ఒక భయం కనుక క్రియేట్ అయితే డెఫినెట్గా కొంతవరకు తగ్గించవచ్చు. నో కంప్లీట్గా. అయితే మనతో మాట్లాడడానికి ప్లేబ్యాక్ సింగర్